అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయిగులు, మాచర్ల నియోజకవర్గం. మీ అందరికీ తెలుసు, నేను 2024లో పోటీ చేశాను. అసెంబ్లీ నుండి 3వ స్థానంలో ఉన్నాను. అయితే మీరు కూడా ఎందుకు పోటీ చేయాలి? రేపు ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్కి ఇక్కడున్న యువత పెద్ద ఎత్తున ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే, మొన్న మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది. బీసీకి జనరల్కి కేటాయించడం జరిగింది. కానీ గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఆ మున్సిపల్ చైర్మన్ పదవీ కాలం అయిపోయేంత వరకు కూడా అసలు ఏ విధమైనటువంటి ఆ పదవి మీద జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, ఆ పదవి గురించి, ఆ పదవిలో కొనసాగినటువంటి నాయకులు కానీ ఒకసారి మనం గమనిస్తే, పేరుకు మాత్రం బీసీ. ఎందుకంటే ఆ పదవి ఇచ్చింది, ఆ పదవిని కేటాయించింది మన భారత రాజ్యాంగం అయితే, కానీ ఆ పదవి ఇచ్చింది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. ఆ నాయకులు తమకు ఇష్టం వచ్చినటువంటి వారికి పదవిని కట్టజెప్పి ఆ మున్సిపల్ పదవిని దుర్వినియోగం చేశారు. ఎలా అంటే మనం బాగా చూసాం, బీసీ వ్యక్తిని చైర్మన్గా పెట్టి ఆ తర్వాత కొన్ని రోజులు పదవీ కాలము ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చారు, కొన్ని రోజులు ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు, కొన్ని రోజులు ఓసీలో ఉన్నటువంటి ఒక వైశ్య సంబంధించినటువంటి ఒక సామాజిక వర్గానికి కేటాయించారు. ఆ తర్వాత ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి అంటే ఐదుగురికి ఆ విధంగా కేటాయించడం జరిగింది. ఒకసారి గమనించండి మిత్రులారా, అసలు పదవి మాత్రం. ప్రతి నెల పెరుగుతున్న కరెంటు బిల్లులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇక చింతించకండి. కళ్యాణి సోలార్ ద్వారా శాశ్వత పరిష్కారం పొందండి. కేవలం ₹1 డౌన్ పేమెంట్ తో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వెండర్ గ్రీన్ ఇండియా సోలార్ వారి ద్వారా మీ ఇంటికి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి. పీఎం సూర్యఘర్ యోజన కింద ₹78,000 వరకు ప్రభుత్వ సబ్సిడీతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల భారీ కరెంటు బిల్లులకు గుడ్ బై చెప్పండి. 30 సంవత్సరాల వరకు వారంటీ. టాటా, అదానీ, వ్యారీ వంటి ప్రముఖ బ్రాండ్లు, సులభమైన ఈఎంఐ, బ్యాంక్ లోన్ సహాయం, వేగవంతమైన ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. మాచర్ల, గురజాల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 100కి పైగా విజయవంతమైన సోలార్ ఇన్స్టాలేషన్స్ పూర్తి చేసి వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాం. మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి 9956162636 లేదా 9000006006. అధికారికంగా మనకే వస్తుంది, కానీ పవర్ మాత్రం దాన్ని ఎవరు ఉపయోగించుకున్నారో ఒకసారి గమనించండి. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఈ మాచర్ల పట్టణ ప్రాంతంలో, ఈ మాచర్ల పట్టణ పరిసర ప్రాంతంలో, ఈ మాచర్ల పట్టణంలోని ప్రతి ఒక్క వార్డులో కానీ ఎక్కడైనా కానీ సరే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా అని చెప్పేసి ఒకసారి మీ మనసాక్షికి వదిలేస్తున్నాను. ఒకసారి మిత్రులారా, ఖచ్చితంగా యువత మేల్కొనాలి. ఈ మాచర్ల పట్టణంలో రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్కి ఈ మాచర్ల పట్టణాన్ని బాగుపరుచుకునే విధంలో, ఈ పట్టణంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునే విధంలో, ఈ పట్టణంలో బహుజనులకే, మెజారిటీ కులాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకే ఎవరికి కేటాయించినటువంటి ఆ పదవిని వాళ్ళే అనుభవించేటట్టుగా, పదవితో పాటు ఆ పవర్ను కూడా అనుభవించేటట్టుగా మనము చూడాలి మిత్రులారా. అలాగనే వీరు ఈ మున్సిపల్ సంబంధించినటువంటి చైర్మన్ పదవుల్లో కొనసాగుతూ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారో కూడా మీ అందరికీ తెలుసు. ఈ పట్టణంలో ఎవరు బాగుపడ్డారు, ఈ పట్టణంలో ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఎవరు ఎన్ని డబ్బులు ఇది చేశారని కూడా మనము గమనించాలి మిత్రులారా. అందుకనే యువత, ఇక్కడ ఉన్నటువంటి బహుజన ప్రజానీకం ఈ మాచర్ల పట్టణంలో శాంతి భద్రతల దృష్ట్యా కావచ్చు, అలాగనే ఈ పట్టణ ప్రాంతంలో అభివృద్ధి విషయంలో కావచ్చు, ఖచ్చితంగా మార్పు మనతోనే స్టార్ట్ అవ్వాలి. ఎవరో వచ్చి మనల్ని బాగు చేస్తారు, అప్పటిదాకా వెయిట్ చేద్దాం అనేది చాలా పొరపాటు మిత్రులారా. ఈరోజు ఈ పట్టణంలో కోట్లాది రూపాయలను మున్సిపల్కి సంబంధించినటువంటి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలను ఏ విధంగా
కేతిపల్లి వారి వివాహ ఆహ్వానం. వరుడు కేతిపల్లి సందీప్, పోలీస్. చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ, చంద్రహౌస్ గారి ఏకైక పుత్రుడు. వధువు డాక్టర్ శ్వేత, చిలివేలు కిషన్, వరలక్ష్మి గారి ఏకైక పుత్రిక. వివాహం సోమవారం అనగా 24/8/2026 ఉదయం 11:30 వేదిక GRS ఫంక్షన్ హాల్, వరంగల్. రిసెప్షన్ 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు. పల్నాడు జిల్లా బాచర్ల నియోజకవర్గం రచ్చవల్లపాడు గ్రామంలో. అందరికీ ఇది మా ఆహ్వానం. తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఆహ్వానించేవారు అమ్మా నాన్న కేతిపల్లి చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ శ్రీమతి చంద్రహౌస్ గారు. దొడ్డిదారిన ఈ నాయకులు ఖజానాలో నింపుకున్నారో ఒకసారి గమనించండి మిత్రులారా. ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సమాచారాన్ని సేకరించడం, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ సమయాన ఎవరెవరు ఏమేం చేశారు, ఏం చేశారు, ఈ పదవిని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేటువంటి అంశాలపైన కూడా మనం ఖచ్చితంగా ఫస్ట్ పరిశీలన చేసుకుని వీళ్ళ మీద యుద్ధం చేయొద్దు. మనం కేవలం మనం చేయాల్సింది బ్యాలెట్ మీద మాత్రం మనం యుద్ధం చేయాలా. భారత రాజ్యాంగం చెప్పినటువంటి అనుసంధానమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా మన యొక్క ఓటుని సద్వినియోగపరచుకోవాలి. బహుజనులకు, సామాన్యులకి రాజ్యాధికారం కావాలా. ఈ బహుజనులకు రాజ్యాధికారం లేనన్నాళ్ళు ఈ విధమైనటువంటి దురాక్రమణలు మనం పాలవుతామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బాధ్యతగా, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యతగా ఈ పట్టణం నుంచి, ఈ మున్సిపల్ పట్టణం నుంచి మనము ఈ బాచర్ల నియోజకవర్గం మొత్తం అన్ని రేపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అన్ని పదవులకు యువతని ఎదురెత్తున మేల్కొనాలా, యువత పాల్గొనాలా. ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ వనరులను, ఈ పట్టణానికి సంబంధించినటువంటి ఆర్థిక విధానాన్ని కానీ, స్వేచ్ఛా విధానాన్ని కానీ ప్రతి కూడా కలిసికట్టుగా నవనిర్మాణం చేయాలని చెప్పేసి. ప్రతి నెల పెరుగుతున్న కరెంటు బిల్లులతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇక చింతించకండి. కళ్యాణి సోలార్ ద్వారా శాశ్వత పరిష్కారం పొందండి. కేవలం ₹1 డౌన్ పేమెంట్ తో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ వెండర్ గ్రీన్ ఇండియా సోలార్ వారి ద్వారా మీ ఇంటికి సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోండి. PM సూర్యఘర్ యోజన కింద ₹78,000 వరకు ప్రభుత్వ సబ్సిడీతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల భారీ కరెంటు బిల్లులకు గుడ్ బై చెప్పండి. 30 సంవత్సరాల వరకు వారంటీ. టాటా, అదానీ, వ్యారీ వంటి ప్రముఖ బ్రాండ్లు, సులభమైన EMI, బ్యాంక్ లోన్ సహాయం, వేగవంతమైన ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. మాచర్ల, గురజాల పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 100కి పైగా విజయవంతమైన సోలార్ ఇన్స్టాలేషన్స్ పూర్తి చేసి వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాం. మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి 9956162636 లేదా 9000006006. జోడించి మిమ్మల్ని ప్రాధాన్యపడగలుగుతున్నాను. ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా రేపు మన యొక్క పార్టీ నుంచి కంటెస్టింగ్ జరుగుతుంది. ఖచ్చితంగా యువతకి ప్రాధాన్యత ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటవాళ్ళు ప్రజా క్షేత్రంలో భారత రాజ్యాంగాన్ని అనుసరించి మేము మా యొక్క సామాజిక వర్గాల యొక్క దోపిడీని మేము ఎదుర్కొంటామన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా యువత పాల్గొని ఈ పట్టణాన్ని, రేపు మున్సిపల్ సంబంధించినటువంటి ఈ పట్టణంలో ఎన్నికలకు సంసిద్ధం అవ్వాలని చెప్పేసి మరోమారు తెలియపరచుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. అందరికీ నమస్కారం. నేను మీ గుండాల సైద్య యాదవ్, పల్నాడు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రస్తుత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, బీసీలకు 33% నేను రిజర్వేషన్ కల్పిస్తున్నానని చెప్పేసి. కేతిపల్లి వారి వివాహ ఆహ్వానం. వరుడు కేతిపల్లి సందీప్, పోలీస్. చిన్న ప్రకాష్ రావు గారు, ఏఎస్ఐ, చంద్రహౌస్ గారి ఏకైక పుత్రుడు. వధువు డాక్టర్ శ్వేత, చిలివేలు కిషన్, వరలక్ష్మి గారి ఏకైక పుత్రిక. వివాహం సోమవారం అనగా 24/8/2026 ఉదయం 11:30 వేదిక GRS ఫంక్షన్ హాల్, వరంగల్. రిసెప్షన్ 30వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు. పల్నాడు జిల్లా బాచర్ల నియోజకవర్గం రచ్చవల్లపాడు గ్రామంలో. అందరికీ ఇది మా ఆహ్వానం. తామెల్లరూ తప్పక విచ్చేసి నూతన వధువులను ఆశీర్వదించాలని మా ప్రార్థన. ఆహ్వానించేవారు అమ్మా నాన్న కేతిపల్లి చిన్న ప్రకాష్ రావు గారు,
ఏఎస్ఐ శ్రీమతి చంద్రహౌస్ గారు. ఆయన చెప్పినారు, మా బీసీ కులాలన్నింటినీ కూడా సంఘాలు గుర్తుకుంటారు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మురళీధర్ కమిషన్ బీసీలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే ఈ భారతదేశంలో 55% నుంచి 60% వరకు ఉన్నారని చెప్పేసి లెక్కలు తేల్చడం జరిగింది. ఆ నివేదిక కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. కానీ బీసీలకు 33% రిజర్వేషన్ మేము కల్పిస్తున్నాము అని చెప్పేసి వీళ్ళు సంబరపడుతున్నారు, అలాగే ఏదో గొప్ప చెప్పుకుంటున్నారు. కానీ బీసీలు అసలు జనసాంద్రత ఎంత ఉందో, ఎన్ని కులాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు గమనించండి. బీసీలో వచ్చేసి 139 ఉప కులాలు ఉన్నప్పటికీ ఈ 139 కులాల్లో ఈ రోజు వరకు కూడా పార్లమెంటు కానీ అలాగనే జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీలు కానీ అలాగనే అసెంబ్లీకి కానీ అడుగుపెట్టినటువంటి కులాలు చాలా ఉన్నాయండి. అంటే 33% రిజర్వేషన్ అనేది 139 కులాలు అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి బీసీ కులాల పైన మీరు ఇవ్వడం జరిగింది. కానీ దానివల్ల ఏ ఒక్క బీసీ సామాజిక వర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగట్లేదని, ఈరోజు బీసీలు అత్యంత వెనుకబడతానికి గురి కారణం ఏంటంటే ఈ చాలినటువంటి రిజర్వేషన్లు అండి. 22 కాస్త ఈరోజు 33 అది. 33 కాదు, 50% రిజర్వేషన్ ఇచ్చినప్పటికి కూడా బీసీ కులాలు పార్లమెంటులో పోయి అడుగుపెట్టని, పార్లమెంటు చూడనటువంటి కులాలు కూడా ఉన్నాయండి. అయితే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 22% వచ్చేసి, అంటే 15% వచ్చేసి ఎస్సీ సామాజిక వర్గాలకి రిజర్వేషన్ కేటాయిస్తే నిర్దిష్టమైనటువంటిది, అలాగే 7% వచ్చేసి ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తే 22% అవుతుంది. ఈ 22% ప్లస్ ఈ 33% కలిపితే 55% అవుతుంది. కానీ ఈ మరి మిగతా 45% ఎవరు అనుభవిస్తున్నారు అంటే కేవలము వేళ్లతో లెక్కబెట్టేటువంటి కులాలు ఓసీ సామాజిక వర్గాలు. ఈ ఓసీ సామాజిక వర్గాలకి 45% మీరు ఎలా రిజర్వ్డ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒకటే మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మన యొక్క కులాలు అభివృద్ధి చెందాలి అంటే పార్లమెంటులో మనం వెళ్ళి మనం స్వయంగా చట్టాలను మన ప్రజలకు సర్వీస్ అందించే విధంగా ఉండాలి. కానీ ఈ 33% రిజర్వేషన్ బీసీల్లో కానీ అలాగే 15% ఎస్సీల్లో కానీ 7% ఉన్నటువంటి ఎస్సీలు కానీ వీళ్ళందరూ కూడా మనము అధికారాన్ని అనుభవించట్లేదు. కేవలం పదవులు మాత్రమే మనకి కేటాయించడం జరుగుతుంది. ఆ పదవుల్లో ఉన్నటువంటి పవర్ని మాత్రం ఎవరైతే మనల్ని ఈ 33%లో 15%లో 7%లో ఎమ్మెల్యేలుగా, మనల్ని జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, గ్రామ పంచాయతీలుగా, అలాగే మున్సిపల్ చైర్మన్లుగా మనల్ని నియమించినప్పటికీ కూడా మన కులాలకు కనీసం సర్వీస్ చేయలేనటువంటి పరిస్థితి, అలాగనే అధికారులు లేనటువంటి పదవులతోటి మనం జరుగుతుంది. కేవలం మన యొక్క వెనుకబడుతనానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి అధికారం అయితే మనకి ఇవ్వట్లేదు, పదవులు మాత్రం ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ 2 రాజకీయ పార్టీల ముసుగులో వీళ్ళు చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని పసిగట్టకపోతే మన కులాలు ఎప్పటికీ ఇలాగనే ఉండిపోతాయి అని చెప్పేసి ఈ సమావేశం ద్వారా తెలియపరచుకుంటాను. జై భీమ్, జై భారత్.